హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ 2 వీడియోస్లో ఫామ్స్లో ఉన్న ఫీల్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు కస్టమ్ వ్యాలిడేషన్స్ని ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు ఫామ్స్లో మనం కస్టమ్ వ్యాలిడేషన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో దానికంటే ముందుగా మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫామ్ని క్రియేట్ చేసి పెట్టానండి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, సో అలాగే వ్యూస్లో కూడా ఇది పోస్ట్ మెథడ్, అలాగే పోస్ట్ మెథడ్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్స్లో నుంచి రిజిస్ట్రేషన్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుని, సో ఈ కోడ్ అంతా కూడా మనం ఇంతకుముందు చాలాసార్లు రాసాం. సో అందుకనే మళ్ళీ రాయకుండా నేను ఆల్రెడీ ఇక్కడ రాసేసి ఉంచానండి. ఓకే, సో ఇప్పుడు మనకి కస్టమ్ వ్యాలిడేషను ఫామ్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఓకే, సో ముందుగా మనకి ఈ కస్టమ్ వ్యాలిడేషను దేనికి చేయాలండి అది తెలుసుకోవాలి ముందు. సో కస్టమ్ వ్యాలిడేషన్ మనం చేయబోయేది పాస్వర్డ్కి, కన్ఫర్మ్ పాస్వర్డ్కి. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క ఫీల్డ్కి కొన్ని వ్యాలిడేషన్స్ ఉంటాయండి. బట్ ఫీల్డ్ టు ఫీల్డ్కి వ్యాలిడేషన్ ఉండదు. అంటే ఈ పాస్వర్డ్కి, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ అయినప్పుడు మాత్రమే ఫామ్ సబ్మిట్ అవ్వాలి అనుకోండి, అలా వ్యాలిడేషన్ ఉండదు, మనం రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి ఫీల్డ్కి కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి. బట్ మనం ఫామ్ సబ్మిట్ చేసామనుకోండి, సబ్మిట్ అయిపోతుంది ఫామ్. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. వ్యాలిడేషన్ ఏది అడగదు. చూడండి, 1 2 3 అని ఇచ్చాను, ఇక్కడ బోల్డ్ నెంబర్లు ఇస్తున్నాను. ఇక చూసా, సబ్మిట్ అయిపోయింది. సో ఎందుకు ఇక్కడే వచ్చిందంటే రీడైరెక్ట్ హోమ్కి రాశాను నేను. ఇక్కడ చూడండి, వ్యూస్లో ఇదిగో రీడైరెక్ట్ హోమ్కి రాశా. సో అందుకనే మళ్ళీ అదే పేజ్లో ఉంది. బట్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇక్కడ పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయలే, పాస్వర్డ్ని, కన్ఫర్మ్ పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయలే. సో అలాంటప్పుడు ఈ ఫామ్లో మనం కస్టమ్ వ్యాలిడేషన్ రాసుకోవచ్చు అనమాట అండి. ఎలా రాసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఇక్కడ క్లాస్ లోపల ఒక ఫంక్షన్ రాసుకోవాలండి. డెఫ్ క్లీన్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఇదిగోండి, క్లీన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఈ ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది అవసరం లేదు మనకి, సో ఇది తీసేయండి. ఇదిగోండి, ఇలా పెట్టుకోండి. అలాగే ఈ రిటర్న్ కూడా తీసి, రిటర్న్ మనం లాస్ట్లో ఇవ్వాలి, రిటర్న్ చెయ్యాలి ఈ ఫంక్షన్ని. బట్ ఇంకా మనం రాయవలసి ఉంది కాబట్టి ఈ రిటర్న్ ప్లేస్లో క్లీన్ డేటాని ఒక వేరియబుల్ తీసుకోండి. ఏదైనా పర్లేదు, అదే తీసుకోమని నేను అంటలేదు. క్లీన్ డేటా, ఓకే, ఈక్వల్ టు సూపర్ క్లీన్. సో యాక్చువల్లీ ఈ ఫంక్షన్ ఏం చేసిద్దంటే, మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ రెండు ఫీల్డ్స్ని క్లీన్ చేసి, డేటా ఏదైతే ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఫీల్డ్ ఇస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి స్పేసెస్ కానీ అలాంటివి కానీ మనకి అందులో ఉండిపోకుండా, సో క్లీన్గా, కంప్లీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో అలాగా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సూపర్ అన్నాను, క్లీన్ అన్నాను. దీనివల్ల ఏమిటంటే, సో క్లీన్కి ఏదైతే మెయిన్ క్లాస్ ఉంటుందో ఆ క్లాస్ని కాలప్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో క్లీన్ అండర్స్కోర్ డేటా. సో ఈ క్లీన్ అండర్స్కోర్ డేటాలోకి మనం ఏం చేస్తామంటే అండి, మన పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అందులోకి గెట్ చేసుకుంటాం అనమాట అండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. పాస్వర్డ్ ఈక్వల్ టు క్లీన్డ్ అండర్స్కోర్ డేటా డాట్ గెట్, ఓకే అని చెప్పి ఒక కీ ఇవ్వాలండి. సింగిల్ కోట్స్ అయినా పర్లేదు, డబుల్ కోట్స్ అయినా పర్లేదు. ఓకే, సో అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా కన్ఫర్మ్ అండర్స్కోర్ పాస్వర్డ్ ఈక్వల్ టు క్లీన్డ్ డేటా డాట్ గెట్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, సో ఇవి కీస్ అండి. సో ఇది ఏం చేసిద్దంటే, ఈ డేటా ఏదైతే ఉందో క్లీన్ చేసే ముందు ఈ క్లీన్ డేటా అనే ఒక వేరియబుల్లో, ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చండి, ఈ వేరియబుల్లో అది సేవ్ చేసి పెట్టిద్ది అనమాట. సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏం చేస్తామంటే ఆ సేవ్ చేసిన డేటాని పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్లోకి, కన్ఫర్మ్ అనే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, సో ఈ కోడ్ యొక్క మీనింగ్ అండి. స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కండిషన్ రాయాలండి మనం. ఓకే, సో కండిషన్ ఏంటి అని అంటే, ఒకవేళ కానీ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్తో నాట్ ఈక్వల్ అయితే మనకి ఒక వ్యాలిడేషన్ ఎర్రర్ త్రో చేయమని చెప్పి రాసుకోవాలండి. ఓకే, సో ఎలా రాయాలంటే, ఇఫ్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు, ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ అయినప్పుడు
రేస్ ఫార్మ్స్ డాట్ వ్యాలిడేషన్ ఎర్రర్ అని ఉంటుంది. వ్యాలిడేషన్ ఎర్రర్ ఇక్కడ ఒక మెసేజ్ పాస్ చేసుకోవాలండి. పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్. ఓకే, మ్యాచ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందండి, మనకి పాస్వర్డ్ స్పెల్లింగ్ తప్పు రాసాము. ఇప్పుడు ఈ ఫామ్లో మనం ఇది రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే, సో సబ్మిట్ అయ్యేటప్పుడు ఫాము మనకి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఎలా చెక్ చేసిద్ది అనే క్వశ్చన్ రావచ్చు మీకు, దానికి కూడా ఆన్సర్ చెప్తానండి. ఓకే, సో దానికంటే ముందు మనం రిటర్న్ చేయాలి కదండి. సో రిటర్న్ మనకు చేయవలసింది ఏంటంటే క్లీన్ డేటా. ఓకే, క్లీన్ డేటాని రిటర్న్ చేసుకోవాలి. సో సేవ్ చేస్తాను. ఇప్పుడు ఫామ్ మనం రాసేసాం. ఇప్పుడు వ్యూస్లోకి వెళ్దామండి. ఓకే, సో వ్యూస్లో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఇది చాలా మనకి ఈజ్ వ్యాలిడ్ అని చాలాసార్లు యూజ్ చేసాం. సో ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అన్నాను. అంటే ఫామ్లో ఉన్న రాసిన కోడ్ ఏదైతే ఉందో మనకి ఆ కోడ్ వ్యాలిడ్ అయితేనే హోమ్లోకి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇన్ కేస్ వ్యాలిడ్ కాకపోతే మనం ఏదైతే రాసామో ఫామ్లో రాసిన ప్రతి ఒక్క లైను వ్యాలిడ్ అవ్వాలండి. ఇక్కడ ఉన్న రాసిన ప్రతి లైను మనకి వ్యాలిడ్ అయితేనే సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట వ్యూస్లో, లేకపోతే వెళ్దాం. ఓకే, సో పోస్ట్ మెథడ్ అయ్యింది. ఓకే, కన్ఫర్మ్. సో పోస్ట్ మెథడ్ అయిన తర్వాత ఈ ఫామ్లో రిజిస్ట్రేషన్ అనే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్లో ఉన్న డేటాని అది అక్కడ ఏమైతే రాసామో ఆ కోడ్ని తెచ్చుకుంటుంది అనమాట. తెచ్చుకుని సో అది వ్యాలిడా కాదా అంటే అందులో రాసిందంతా కూడా జరిగిందా లేదా, జరగకపోతే ఒకటి, జరిగితే ఇంకొకటి. ఇక్కడ నేను జరగకపోతే అని జరిగితే అని రాశాను, జరగకపోతే రాయలేదు. సో మనం ఇక్కడ ఎల్స్ కండిషన్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్లేస్లో ఎల్స్ కండిషన్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ జరగకపోతే ఏం చేయాలన్న విషయం కూడా రాసుకోవచ్చండి. ఓకే, సో అది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఎల్స్ వద్దు, ఓన్లీ ఇఫ్ వరకే చూసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఫామ్ని టెస్ట్ చేద్దామండి. ఫామ్ని టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఈమెయిల్, ఇక్కడ పాస్వర్డ్ 123 అని ఇచ్చాను, ఇక్కడ పాస్వర్డ్ ఏదేదో ఇచ్చేసాను. సో రెండు మ్యాచ్ అవ్వకుండా ఇచ్చా. అదిగోండి, పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్. చూసారా, వ్యాలిడ్ చేయడం వల్ల మనకి ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ టు ఫీల్డ్ కస్టమ్ వ్యాలిడేషన్ రాసుకున్నాం మనం. సో అందువల్ల మనకి పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది అనమాట. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మనం కస్టమ్ వ్యాలిడేషన్ ఎలా రాసుకోవచ్చు. ఇంతే కాదండి, మనం కస్టమ్ వ్యాలిడేషను పాస్వర్డ్ టు పాస్వర్డ్ రెండు ఫీల్డ్స్ గురించి రాసాం కదండి. అలాగే కండిషనల్ వ్యాలిడేషన్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇక్కడ రాస్తాను కానీ డిలీట్ చేసేస్తాను. చూడండి, ఇదే ఫామ్లో మనం ఇక్కడ ఏవైతే రాసామో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 ఫీల్డ్స్ ఉన్నాయి కదండి. యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ అన్నా ఉండాలి లేదా ఏదో ఒకటి, అంటే యూజర్ కానీ ఈమెయిల్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే చాలు అని అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి సందర్భంలో మనం ఈమెయిల్ దగ్గర ఏం చేయాలంటే రిక్వైర్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చి, అంటే ఫీల్డ్ యొక్క వాలిడేషన్స్ ఇచ్చి ఇక్కడ కండిషనల్ ఫార్మాట్ రాసుకోవచ్చు అనమాట. సంథింగ్ లైక్ 2 ఫీల్డ్స్ గురించి. ఒకవేళ ఇఫ్ నాట్ ఈమెయిల్ అండ్ నాట్ ఫోన్ రేజ్ ఫార్మ్ డాట్ వ్యాలిడేషన్ ఎర్రర్ అని చెప్పి అందులో మెసేజ్ ఒకటి ఇవ్వచ్చు. ఏదో ఒకటి ఫోన్ అన్నా ఎంటర్ చేయండి లేదా ఒక ఈమెయిల్ అన్నా ఎంటర్ చేయండి, రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయండి అని చెప్పేసి మనం ఒక మెసేజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగ కండిషనల్ వ్యాలిడేషన్స్ కూడా రాసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మీకు వ్యాలిడేషన్స్ రాసుకోవచ్చు అనే విషయం మీకు అర్థమైంది. కస్టమ్ వ్యాలిడేషన్స్ ఫామ్లో రాసుకోవచ్చు అని అది అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక చిన్న దాని గురించి చెప్తాను. మనం జాంగోలో మెసేజెస్ కూడా ఉన్నాయండి. కొన్ని మెసేజెస్ మనం ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే మెసేజెస్ అనేది ఒక మాడ్యూల్ ఉంది, ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని సో దాంట్లో ఇక్కడ రాసుకోవచ్చు అనమాట అండి వ్యూస్లో. అది కూడా చెప్తాను మీకు. సో ఎలాగంటే ఇక్కడ ముందుగా ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రమ్ జాంగో డాట్ కాంట్రిబ్. ఓకే, ఇంపోర్ట్ మెసేజెస్. ఓకే, సో ఇలా ఈ మెసేజెస్ అనే ఒక మాడ్యూల్ ఉందండి, అది ఇంపోర్ట్ చేసుకుని సో ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏదైతే మనం వ్యాలిడ్ చేసిన తర్వాత అండి ఇక్కడ వ్యాలిడ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ రాసుకోవచ్చు. మెసేజెస్ డాట్ సక్సెస్
సో సక్సెస్ మెసేజ్ ఇవ్వాలి కాబట్టి సక్సెస్ మెసేజ్ ఇమ్మని చెప్పి రాసి ఓకే ఆ రిక్వెస్ట్ కామా ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఓకే సో ఇలా మెసేజ్ ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఈ మెసేజ్ ఏం జరుగుతుందంటే మనం వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా వ్యాలిడ్ డేటా అయితే మనకి ఇలాగా సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఒక మెసేజ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఓకే సో అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఎల్స్ కండిషన్ ఇందాక చెప్పాను కదండి మనం ఎల్స్ కండిషన్లో రాయలేదు సో ఇన్ కేస్ కానీ ఆ ఫామ్ వ్యాలిడ్ కాకపోతే ఓకే మెసేజెస్ డాట్ ఎర్రర్ ఓకే రిక్వెస్ట్ కామా ఒక మెసేజ్ అనమాట పాస్వర్డ్ డు నాట్ మ్యాచ్ ఓకే సో ఇలాగా మనం మెసేజెస్ ఇచ్చుకోవచ్చు ఓకే సో అయితే ఈ మెసేజెస్ ఏదైతే ఉందో మనకి ఫ్రంట్ ఎండ్లో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి కదా అంతే కదండి సో ఫ్రంట్ ఎండ్లో ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే హెచ్టిఎంఎల్లో ఒక చిన్న కోడ్ రాసుకోవాలండి మనం ఓకే ఆ చిన్న కోడ్ ఎలా రాసుకోవాలో మీకు ఇప్పుడు ఇది కూడా చూపిస్తానండి ఓకే సో మీకు ఆల్రెడీ కస్టమ్ వ్యాలిడేషన్ గురించి చెప్పాను బట్ కస్టమ్ వ్యాలిడేషన్స్తో పాటు ఈ మెసేజెస్ కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చెప్తున్నానండి ఓకే సో ఇప్పుడు మెసేజెస్ ఎలా రాసుకోవాలో అర్థమైంది ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో ఫ్రంట్ ఎండ్ ఒకసారి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాము సో ఇక్కడ మనకి ఎలా డిస్ప్లే చేసుకోవాలనే విషయం కూడా రాసుకుందామండి ఇక్కడ డిస్ప్లే అవ్వదు కదండి ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అనుకోండి ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి మీకు తెలిసిద్ది suresh@gmail.com ఈ ఈమెయిల్ నాది కాదండి ఊరికే వాడుతున్నాను 123 ఓకే సెండ్ చేశాను సో సక్సెస్ అయితే అయింది బట్ సక్సెస్ అయిందన్న విషయం మనకి ఎక్కడా కూడా ఒక మెసేజ్ లేదు సో ఆ మెసేజ్ మనకి డిస్ప్లే అవ్వాలి అని అంటే హెచ్టిఎంఎల్ పేజీలోకి వెళ్ళాలండి సో హెచ్టిఎంఎల్ పేజీలోకి వెళ్ళి మనం ఫామ్ పైన అవ్వచ్చు ఫామ్ కింద అవ్వచ్చు లేదా ఫామ్ లోపలే అవ్వచ్చు ఎక్కడో మనం ఒక చిన్న కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట అదేంటనేది ఇప్పుడు రాసి చూపిస్తానండి మీకు కర్లీ బ్రాకెట్స్లో పర్సంటేజ్ మధ్యలో ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలండి మెసేజెస్ ఓకే సో దాన్ని అండ్ కూడా చేసేద్దాము ఒకసారి అండ్ ఇఫ్ ఓకే ఇలా రాసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక యూఎల్ ట్యాగ్ ఉంది హెచ్టిఎంఎల్ ట్యాగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి ఈ మధ్యలో ఫర్ లూప్ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఫర్ మెసేజ్ ఇన్ మెసేజెస్ దీన్ని కూడా ఎండ్ చేద్దామండి అండ్ ఫర్ ఓకే ఇక్కడ మధ్యలో ఎల్ఐ ఒకటి రాసుకోవాలండి LIUL అనేది హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓకే సో ఈ మధ్యలో మనం మెసేజ్ అని చెప్పేసి పాస్ చేసామంటే సరిపోద్దండి ఇది ఇక్కడ పాస్ చేస్తే మనకి సరిపోద్దండి ఇప్పుడు సేవ్ చేస్తున్నానండి సో ఇప్పుడు ఒకసారి మనం ఫామ్ దగ్గరికి వెళ్దాం సో ఇప్పుడు ఈ మెసేజెస్ ఏదైతే ఉందో మనం వ్యూస్లో రాసింది మనకి హెచ్టిఎంఎల్లో కూడా ఈ మెసేజ్ కనబడటం కోసం ఈ మెసేజెస్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట అండి ఓకే సో మనకి జాంగోలో మెసేజెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడే మాడ్యూల్ మెసేజెస్ అనమాట ఓకే సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్లో ఇంప్లిమెంట్ చేసాం ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి మనకి రిజిస్టర్ అయిన తర్వాత ఒక మెసేజ్ చూపించాలి ఓకే సో కాంటాక్ట్ ఫామ్కి వెళ్దాం ఓకే సో కాంటాక్ట్ ఫామ్లో మళ్ళీ రిజిస్టర్ అవుతున్నానండి 123 ఓకే 123 సో ఈక్వల్గా పెట్టాను ఎస్ మెసేజ్ వచ్చింది చూసారా సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇలాగా మెసేజెస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అండి ఓకే సో ఇప్పుడు ఫామ్స్లో కస్టమ్ వ్యాలిడేషన్ ఎలా చేయాలో మనకి బాగా అర్థమైందండి ఓకే సో మీకు దీంతోపాటు మెసేజెస్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో అనేది కూడా మీకు అర్థమయ్యేలా చెప్పారని నేను అనుకుంటున్నానండి ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఏ పాయింట్ గురించి అయినా తెలియకపోయినా ఒకవేళ కొత్త డౌట్ రేజ్ అయిందంటే మీకు దయచేసి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో చేసే అవసరం అయితే పెడతానండి ఓకే అండి సో బాయ్ అండి